సార్ మన ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో అది జాబ్ వచ్చిన తర్వాత అయినా గానీ, బిఫోర్ అయినా గానీ ఇన్వెస్ట్‌మెంట్ ఉండిద్ది. ఇన్వెస్ట్‌మెంట్ అనేది మొత్తం లంప్ సమ్ అమౌంట్‌లో గానీ, మొత్తం 100% ఇన్వెస్ట్ గానీ, ఒకే దాని మీద పెట్టాలా? లేకపోతే రియల్ ఎస్టేట్ దాంట్లో, గోల్డ్ దాంట్లో ఇలా స్ప్లిట్ చేయాలంటారా? స్టాక్స్ కొనడం గానీ, ఇలా స్ప్లిట్ చేయాలంటారా? ఫస్ట్ రియల్ ఎస్టేట్ వచ్చేసి ఆటోమేటిక్‌గా మీకు 25 ఇయర్స్ చూసుకుంటే చాలా పెరిగిపోయింది ఇప్పుడు. పెరిగిపోయింది. లిక్విడిటీ లేదు ముఖ్యంగా. నాకేదైనా పిల్లల మ్యారేజ్ కోసం కావాలి, ఒక 5 ఇయర్స్ తర్వాత డబ్బులు కావాలి, మనం దాన్ని రిలై అవ్వలేము. ఎందుకంటే 5 ఇయర్స్ తర్వాత అమ్మాలి అంటే అది సంవత్సరం పట్టుద్ది. ఏజెంట్ పట్టుకొని అమ్మాలంటే. సో లిక్విడిటీ ఇస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇన్ రియల్ ఎస్టేట్. తర్వాత బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ ఇది ఇంట్రెస్ట్ తగ్గుతుంటే కానీ పెరగవు. కనుక అది కూడా రూల్డ్ అవుట్. తర్వాత గోల్డ్ చాలా హై అయిపోయింది. తర్వాత ఇన్సూరెన్స్ పాలసీ కెన్ నెవర్ బి ఇన్వెస్ట్మెంట్. సో మిగిలింది క్యాపిటల్ మార్కెట్. కానీ ఒక 25 బ్యాక్ వెనక్కి వెళ్తే రియల్ ఎస్టేట్ వాజ్ అఫోర్డబుల్, గోల్డ్ వాజ్ అఫోర్డబుల్, ఇంట్రెస్ట్ రేట్స్ వాజ్ వెరీ వెరీ హై. అంటే రియల్ ఎస్టేట్ 3,000, 4,000 గజం ఉండేది అఫోర్డబుల్. గోల్డ్ 3,000 తులం, 4,000 తులం ఉండేది అఫోర్డబుల్. తర్వాత ఎఫ్డీస్ మీద ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండేది, ఈజీగా మనకు యూజ్ అయ్యేది. ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా ఎక్కువ రిటర్న్ వచ్చేది. కానీ ఇప్పుడు వచ్చేసి 2025 వచ్చేప్పటికి ఇవన్నీ డిఫరెంట్ సినారియో అయిపోయినాయి. రియల్ ఎస్టేట్ వచ్చేసి బాగా పెరిగిపోయింది, గోల్డ్ పెరిగిపోయింది, ఎఫ్డీ రేట్స్ తగ్గిపోయినాయి. ఇన్సూరెన్స్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ కదా ట్రీట్ చేయకూడదు. సో మిగిలింది క్యాపిటల్ మార్కెటే. మనకి ఎప్పుడు కూడా ఒక 15% అనేది ఒక మంచి డిజైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు. 15%, విచ్ ఇస్ ది ఐడియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ టైం ఫ్రేమ్. ఆ 15% ఇచ్చే పొటెన్షియల్ ఎక్కడ ఉంది? ఓన్లీ క్యాపిటల్ మార్కెట్కే ఉంది. ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్లో మళ్ళీ స్పెక్యులేషన్, ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్. స్పెక్యులేట్ చేయొద్దు, ట్రేడింగ్ చేయొద్దు, ఇన్వెస్ట్ చేయండి. ఎలా ఇన్వెస్ట్ చేయాలి? స్టాక్స్ బై చేయొచ్చు, బట్ తెలియదు కదా ఏ స్టాక్స్ కొనాలి. సో కమ్ బ్యాక్ టు మ్యూచువల్ ఫండ్స్. అది కూడా ఆటోమేటిక్గా మార్కెట్లోకి వెళ్తాయి. కనుక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు కావాల్సిన 15% ఇచ్చే పొటెన్షియల్ మార్కెట్స్కే ఉంది. సో అట్లా మీరు 15% రిటర్న్ తోటి ఒక 15 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 15 ఇయర్స్ 15% రిటర్న్, 15,000 per month is equal to 1 crore corpus generation. So this is called rule 15. మనం 15 ఇయర్స్ 15% రిటర్న్ వస్తూ 15,000 ఎస్ఐపి చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ 1 crore జనరేట్ అవుతుంది. సో మీ ఏజ్ కనుక 30 ఉండి 45 వరకు చేసి 45 నుంచి 60 దాకా కూడా కంటిన్యూ చేయండి సేమ్ 15,000, ఇట్ విల్ బికమ్ 10.5 crore. అంటే 15 అయితే 1 crore, 15 30 అయితే 10.5 crore. జస్ట్ క్యాలిక్యులేట్ చేయండి, మీకు అర్థమైపోద్ది. సో 15% రిటర్న్ అనేది లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా మార్కెట్స్ ఇచ్చాయి. సో డెఫినెట్లీ నెక్స్ట్ 15 ఇయర్స్ కూడా మనం 12 to 15 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డెఫినెట్లీ ఒక వ్యక్తి ఇప్పుడు 30 ఇయర్స్ ఉన్నాడు అంటే ఇలా డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే దే కెన్ క్రియేట్ ఎ ఫెంటాస్టిక్ పోర్ట్ఫోలియో ఫర్ హిజ్ లైఫ్ టైమ్ గోల్స్.